చూసుకున్నట్లయితే 2000 నోట్లు ఇంకా ప్రజల చేతుల్లో మిగిలి ఉన్న 2000 నోట్లు విలువ ఎంతో మనం చూసుకున్నట్లయితే దేశంలో 2000 విలువైన కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉపసంహరించుకుని దాదాపు 20 నెలల పైనే అయ్యింది. అయినా సరే ఇంకా 6400 కోట్లు విలువైన నోట్లు ప్రజల చేతుల్లోనే ఉన్నాయని తాజాగా ఆర్బీఐ ప్రకటించింది. చలామణిలో ఉన్న వాటిలో 98.18% నోట్లు తిరిగి బ్యాంకుల వద్ద చేరినట్లు కేంద్ర బ్యాంకు తెలిపింది. ఇక 2000 విలువైన నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు 2023 మే 19 ఆర్బీఐ ప్రకటించిన నిర్ణయం అందరికీ తెలిసిందే. ఇక 3 రూపాయల అంటే 3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయని చెప్పేసి తొలుత బ్యాంకులో నోట్ల మార్పిడి డిపాజిట్లకు ప్రజలకు 2023 సెప్టెంబర్ 30 వరకు అవకాశం అయితే ఇచ్చారు. అనంతరం అదే ఏడాది అక్టోబర్ 7 వరకు ఆ గడువును పొడిగించారు. ఆ తర్వాత నుంచి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే ఆ నోట్లు అయితే స్వీకరిస్తున్నారు. అలా ఫిబ్రవరి 28, 2025 వరకు కూడా 98.18% నోట్లు బ్యాంకులను అయితే చేరినట్లు ఆర్బీఐ చెప్పింది. ఇంకా 6471 కోట్లు ప్రజల చేతుల్లోనే ఉన్నాయని చెప్పేసి చెప్పిందనమాట. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల వద్ద నోట్లను మార్పిడి డిపాజిట్ చేసుకోవచ్చని కేంద్ర బ్యాంక్ తెలిపింది. రీజనల్ ఆఫీసులకు చేరుకోలేమని చెప్పేసి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, బేల్పూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహటి, జైపూర్, జమ్మూ కాశ్మీర్, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, ఢిల్లీ, పట్నా, తిరువనంతపురం ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం అయితే చేసుకోవచ్చని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో ఎవరైనా ఉంటే వెంటనే అయితే మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.